హీరోల్లో అందగాడంటే మహేష్ తర్వాతే ఎవరైనా. టాలీవుడ్ లో ఉన్న హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఉంటాడు మహేష్. హీరోయిన్లలో అందగత్తె అంటే అనుష్కే. చీర కట్టిన అజంతా శిల్పంలా ఉంటుంది. మరి మహేష్ అనుష్క జంటగా నటిస్తున్న కలేజా సినిమాలో ఎవరు అందంగా ఉన్నారు, ఎవరి అందాన్ని ఎవరు డామినేట్ చేశారు, ఓవరాల్ గా ఎవరికి ఎక్కువ మార్కులు పడ్డాయి? అనుష్క రవితేజ టాలీవుడ్ బ్యూటిఫుల్ పెయిర్. ఈ పాటికి 2 సినిమాలు కలిసి చేశాడు. ఇప్పుడు మరో మూవీకి సిద్ధమవుతున్నారు. అనుష్క నాగార్జున టాలీవుడ్ రొమాంటిక్ పెయిర్. వీరి జోడీ కూడా 2 సినిమాలు కంప్లీట్ చేసి 3వ సినిమా సెట్స్ లో ఆడిపాడుతోంది. అనుష్క గోపీచంద్ హైట్ అండ్ వెయిట్ పక్కాగా మ్యాచ్ అయ్యే లవ్లీ కాంబినేషన్. అందుకే ఈ జోడీ 2 సార్లు వరుస సినిమాలతో తెరపైకొచ్చింది. అనుష్క ప్రభాస్, అనుష్క వెంకటేష్, అనుష్క జగపతి బాబు. ఇలా అనుష్క ఏ హీరో సరసన నటించినా ఆ జోడీ సూపర్ కాంబినేషన్ అని పేరు తెచ్చుకుంది. హీరోతో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకునేలా కొన్ని సందర్భాల్లో ఆల్మోస్ట్ హీరోని డామినేట్ చేసేలా తెరపై కనిపిస్తుంది అనుష్క. ఈ పేరు చూడండి. ఇంతవరకు మీరన్నమాట ఇక్కడ అనగలరా? మహేష్ అనుష్కలో ఎవరు గ్లామర్ గా కనిపిస్తున్నారు? మహేష్ కంటే అనుష్క కాస్త పెద్దదిగా కనిపిస్తుందని అనుకుంటున్నారా? ఆ ఆలోచన మీకెందుకొచ్చిందంటే సంథింగ్ ఈజ్ దేర్. అవును, మహేష్ బాబు గ్లామర్ ముందు సెక్సీ బ్యూటీ అనుష్క చిన్నబోయినట్లుంది. ఇక్కడ అనుష్క డిఫెక్ట్ ఏమీ లేదు. అదంతా ప్రిన్స్ చార్మింగ్ ఎఫెక్ట్ మాత్రమే. అందరు హీరోల పక్కన డామినేటింగ్ పర్సనాలిటీతో కనిపించిన అనుష్క మహేష్ సరసకు వచ్చేసరికి గ్లామర్ పై ఫోకస్ తగ్గించిందా ఏమో అనుష్కకే తెలియాలి. భూత సుందరి ఎన్నకనక ఆకలే అది తాడదీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరే ఓరే వాకి నువ్వు బోణి కడితే నీకులా ఉంటుందేమో. ఇంతకీ మహేష్ అనుష్క ఈ పేర్ ఆన్ స్క్రీన్ లో ఎలా కనిపించబోతోంది? ఫోటోస్ లో మాత్రం స్టన్నింగ్ బ్యూటీ అనుష్క అందాన్ని తగ్గించేలా మహేష్ లుక్స్ ఉన్నాయి. కారణమేంటి? సినిమాలో ఫోకస్ అంతా మహేష్ పైనే పెట్టారా, లేక డ్రెస్సింగ్ స్టైల్ అలా అనిపిస్తుందా, లేక కలేజాలో హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేయాలనుకున్నారా? అయితే మహేష్ మాత్రం అనుష్కతో తన పేరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటుందని అంటున్నాడు. మనసిక మస్తే కిష్కింద అదిరే అందం మాఫియా అరే రే మత్తున పడిపోయా నాలో బొంగరమైపోయా ఆకాశం. తెలుగు హీరోలందరి సరసన అదిరిపోయే లెవెల్లో కనిపించిన అనుష్క కలేజా మూవీలో మాత్రం మహేష్ తడాఖా తట్టుకోలేకపోయింది. అనుష్క ఎంత అందంగా ఉన్నా ఆ అందాన్ని మరిపించేలా ప్రిన్స్ చార్మింగ్ లుక్స్ తో అదరగొడుతున్నాడు. ఇంతకు ముందు పోకిరిలో మహేష్ ఇలియానా వాట్ ఏ పెయిర్ అన్నారు. ఇది కూడా అలా అవుతుందా? స్క్రీన్ మీద ఈ జంట ఎలా కనిపిస్తుందో చూడాలంటే అక్టోబర్ 7 వరకు ఆగాల్సిందే.